హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మార్చి 2, 2026కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు మొదటి కరెంట్ అఫైర్గా ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అయతోల్లా అలీ రాజా నియామకం. తాత్కాలిక సుప్రీం లీడర్గా. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయతోల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడుల్లో మరణించడంతో అక్కడ అనిశ్చితి అనేది ఏర్పడడం జరిగింది. దానిలో భాగంగా ఇరాన్ యొక్క తాత్కాలిక సుప్రీం లీడర్గా అయతోల్లా అలీ రాజాను నియమించడం జరిగింది. అయితే ఆర్టికల్ 111 ప్రకారం 3 సభ్యులతో కూడిన తాత్కాలిక నాయకత్వ మండలిని గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అయతోల్లా అలీ రాజా నియామకం. నెక్స్ట్ వన్ అండి, ఢిల్లీలోని లఖ్పతి బీటియా యోజన. లఖ్పతి బీటియా యోజన అంటే ఏంటంటే మనకి బాలికల విద్యను బలోపేతం చేయడం కోసం ఢిల్లీ గవర్నమెంట్ లఖ్పతి బీటియా యోజన అనే నూతన సామాజిక పథకాన్ని ప్రకటించింది. అయితే యాక్చువల్గా ఇది మనం దీని గురించి మాట్లాడుకున్నాం, జనవరిలో కూడా వచ్చింది. అయితే దీనిని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేనుందని ఈరోజు వార్తల్లో మనకి నిలిచింది. సో ఢిల్లీ లఖ్పతి బీటియా యోజన. అయితే ఈ పథకం కింద ఆడపిల్ల పేరు మీద మొత్తం 56,000 రూపాయల దశల వారీగా జమ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. ఓకేనా? సో మనం ఇక్కడ ఢిల్లీకి ఏర్పాటు చేసింది కాబట్టి ఢిల్లీ సీఎం పేరు రేఖా గుప్తా, అక్కడ అడ్మినిస్ట్రేటర్ వినయ్ కుమార్ సక్సేనా. ఓకేనా? సో ఢిల్లీ లఖ్పతి బీటియా యోజన. నెక్స్ట్ వన్, రాజస్థాన్లో 3 నగరాల పేర్లు మార్పు జరిగింది. మనం ఆల్రెడీ నిన్న కూడా చూసాము. నిన్న కరెంట్ అఫైర్లో కూడా ఏంటంటే రైల్వే స్టేషన్లు కానీ అలాగే విమానాశ్రయాల పేర్లు మార్పులు కానీ మనం చూసాం. కాబట్టి దానిలో భాగంగా నగరాల పేర్లు మార్పులు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అందులో ఫస్ట్ వన్ మౌంట్ అబూని అబూరాజ్గా, అలాగే అబూరాజ్గా, జహజ్పూర్ను యజ్ఞఫర్గా, కమన్ను కామవన్గా పేర్లు మార్పు అనేది జరిగింది. అయితే ఆర్టికల్ 3 ద్వారా మనం ఆల్రెడీ కేరళ పేరును కేరళంగా మార్చారని చెప్పాం కదా. అందులో భాగంగానే ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రము లేదా నగరాల పేర్లు మార్చవచ్చును. సో కమన్ పేరు కామవన్గా, మౌంట్ అబూను అబూరాజ్గా, జహజ్పూర్ను యజ్ఞఫర్గా. సో ఈ 3 ఎక్కడున్నాయండి? మనకి రాజస్థాన్లో ఉన్నాయి. సో రాజస్థాన్లో 3 నగరాల పేర్లు. ఓకేనా? సో రాజస్థాన్ సీఎంగా మనకి భజన్లాల్ శర్మ గారు ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, తమిళనాడు మొట్టమొదటి డార్క్ స్కై పార్క్. తమిళనాడు గవర్నమెంట్ ఎక్కడండి? నమక్కల్ జిల్లా కొల్లి హిల్స్లో అరియూర్ షోలో రిజర్వ్ ఫారెస్ట్లో మొట్టమొదటి ఎక్కడది? మనం డైరెక్ట్గా తమిళనాడుని గుర్తుపెట్టుకుంటే చాలు. తమిళనాడులో మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ అని. సో రాష్ట్రంలో మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ని ప్రారంభించింది తమిళనాడు. సో ఈ డార్క్ స్కై పార్క్ అనేది అతి తక్కువ కృత్రిమ కాంతి కాలుష్యంతో కూడిన ఒక రక్షిత ప్రకృతి దృశ్యం అన్నమాట. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు, తమిళనాడు రాష్ట్రంలో మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అదే గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వన్ అండి, భారత్ జర్మనీ యొక్క కొత్త ఆర్థిక విధానం రీసెంట్గా రూపొందుకుంది. ఏంటంటే వాతావరణ స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి భారత్ మరియు జర్మనీలో కొత్త ఆర్థిక విధానాన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా హిమాలయాలు, ద్వీప ప్రాంతాలు, అలాగే పశ్చిమ కనుమలు, ఈశాన్య మరియు దిగువ గంగా నది వరద మైదానాలు వంటి ప్రాధాన్యత ప్రాంతాలలో అధిక ప్రమాదకర పర్యావరణ వ్యవస్థలతో స్థితిస్థాపకతను మెరుగుపరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. సో తెలుసుకోండి, నార్మల్గా తెలుసుకుంటే చాలు. అది డైరెక్ట్గా ఇలాంటి అడుగుతాడండి, వాతావరణ స్థితిస్థాపకు సంబంధించి బలోపేతం చేయడానికి ఏ 2 దేశాలు కొత్త ఆర్థిక విధానాన్ని లేదా నూతన ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చాయి? భారత్ మరియు జర్మనీ. అలా గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ అండి, ఇండియా యూరోపియన్ యూనియన్ EU MFN హోదా. MFN అంటే మనకి అత్యంత అనుకూల దేశ హోదాలు అనమాట. అంటే ఇండియాకేమో యూరోపియన్ యూనియను, ఓకేనా, యూరోపియన్ యూనియన్కి ఏమో ఇండియా అత్యంత అనుకూల దేశ హోదాను కుదుర్చుకున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. యూరోపియన్ యూనియన్కి ఇండియాకి మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగిందని. దాని ప్రకారం ఏంటంటే 5 ఏళ్ల పాటు, ఎన్ని సంవత్సరాలు? 5 ఏళ్ల పాటు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ను
మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అంటే మీన్స్ ఇక్కడ అత్యంత అనుకూల దేశ హోదాను పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎంఎఫ్ఎన్ హోదా అంటే అత్యంత అనుకూల దేశ హోదా అనమాట. ఓకేనా, ఆ రెండు దేశాల మధ్య అంగీకారం జరిగింది 5 ఏళ్ల పాటుకు గాను. సో గుర్తుపెట్టుకోండి ఎక్కడెక్కడంటే ఇండియా మరియు యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ ఫిబ్రవరి 2026లో జిఎస్టీ వసూళ్లు 1.83 లక్షల కోట్లు. ఇది మనకు అంతగా అవసరం లేకపోయినా బట్ మన జిఎస్టీ టాపిక్ సంబంధించిన టాపిక్ చెప్పాం కాబట్టి అక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్, దేశీయ అతిపెద్ద గ్యాస్ సరఫరా సంస్థ అయిన గెయిల్ ఇండియా, దేశీయ అతిపెద్ద గ్యాస్ సరఫరా సంస్థ అండి గెయిల్ ఇండియా. దీనికి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా దీపక్ గుప్తా గారు బాధ్యతలు స్వీకరించారు. సో గెయిల్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీగా దీపక్ గుప్తా గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ అండి ఐఎన్ఎస్వి కౌండిన్య. అసలు ఈ ఐఎన్ఎస్వి కౌండిన్య అంటే దీనికి ఏంటంటే ఎటువంటి ఇంజిన్ ఉండదండి. అసలు ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఐఎన్ఎస్వి కౌండిన్య తన తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకుని విజయవంతంగా తిరిగి వస్తుంది. అయితే దీనికి అధికారికంగా స్వాగతం పలకనున్నది ఎవరంటే రక్షణ సహాయ మంత్రి వర్యులు సంజయ్ సేత్ గారు దీన్ని అధికారికంగా స్వాగతం పలుకున్నారు. అసలు ఇది తొలి ప్రయాణం ఎక్కడికి జరుపుకుందంటే ఒమన్ నుంచి మన ఇండియాకు వస్తుందన్నమాట. ఒమన్ సుల్తానేట్కు వెళ్ళి అరేబియా సముద్రం మీదుగా సాగింది ఈ ప్రయాణం. విజయవంతంగా పూర్తి చేసుకుంది. తొలి ప్రయాణం గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా దీనిని ఎటువంటి ఇంజన్ లేకుండా చెక్క పలకలను కొబ్బరి తాడుతో చేతితో కుట్టి సహజ రెసిన్లతో సీల్ చేసి నిర్మించిన ఒక నౌకండి ఇది కౌండిన్య ఐఎన్ఎస్వి. ఇది డిసెంబర్ 29, 2025న పోర్బందర్ నుంచి బయలుదేరింది. జనవరి 14న ఒమన్ చేరింది. సో మరలా ఇప్పుడు ఐఎన్ఎస్వి కౌండిన్య మన భారతదేశానికి చేరుకోబోతుంది. అయితే ఇది 5వ శతాబ్దం, దీని గురించి ఆల్రెడీ మనం జనవరిలో నేర్చుకున్నామండి. అయితే ఇది 5వ శతాబ్దపు అజంతా గుహల్లోని చిత్రపటాల ఆధారంగా భారత నావికాదళ పర్యవేక్షణలో ఉన్న ఒక సాంప్రదాయ కళాకారుల నైపుణ్యం అంటిది. ఓకేనా, సో ఒక్కసారి మనం రివిజన్ చేసేద్దాం. ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అయతొల్లా అలీ రాజ్. ఇరాన్ సుప్రీం లీడర్ మరణించారు కదా అయతొల్లా అలీ ఖమేని. ఢిల్లీ లఖ్పతి బీటే యోజన. రాజస్థాన్లో 3 నగరాల పేర్లు మార్పు ఆబూరాజ్, యజ్ఞాఫర్, కామ్వన్. తమిళనాడులో మొట్టమొదటి డార్క్ స్కై పార్క్. అలాగే వాతావరణ స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి భారత్ జర్మనీ కొత్త ఆర్థిక విధానం. ఇండియా అలాగే యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఎంఎఫ్ఎన్ హోదా. దేశీయ అతిపెద్ద గ్యాస్ సరఫరా సంస్థ అయిన గెయిల్ ఇండియా చైర్మన్ అండ్ ఎండీగా దీపక్ గుప్తా. ఐఎన్ఎస్వి కౌండిన్య. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరలా ఐఎన్ఎస్వి కౌండిన్య గురించి రేపు కూడా క్లాసులో ఇది మనం వీలైనంతగా కొంచెం మ్యాటర్ని యాడ్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మనం ఆల్రెడీ ఫిబ్రవరికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటే, లేదు దాని ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలాంటి బిట్స్ ఉన్నాయి, లేకపోతే ఎలాంటి టాపిక్స్ ఉన్నాయని చూసుకోవాలంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. పీడిఎఫ్ని ఒక పార్ట్ 1గా మీరు శాంపిల్గా చూడొచ్చు. దాన్ని బట్టి మీకు కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. కామెంట్లో మనకి ఆ నెంబర్ కూడా ఉంటుంది, పిన్ చేసి ఉంటుంది. సో దానికి కాంటాక్ట్ అయితే, వాట్సాప్లో కాంటాక్ట్ అయితే ఆటోమేటిక్గా మీకు ఆ పీడిఎఫ్ అనేది పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.